మరణం ఎంత వింతైనదో, ఎంత విచిత్రంగా మనిషిని కబలిస్తుందో గుండెల్లో వణుకు పుట్టే ఒక మాట చెప్తాను. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన కబడ్డీ ప్లేయర్, అతని పేరు బ్రిజేష్ సోలంకి. కబడ్డీలో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తాడు. ఒకవేళ కోతకు వెళ్తే కనీసం 2-3 ఒకేసారి అవుట్ చేయకుండా, ప్రత్యర్థులను ఓడించకుండా ఇటువైపు రాడు. చూస్తూ ఉన్నారు కదా, చక్కటి దేహదారుఢ్యం. ఇలాంటి వ్యక్తి ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చిన్నపాటి మురుగు కాలువలో చిన్న కుక్క పిల్ల పడి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందట. అయ్యో పాపం, ఇది చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందని వెంటనే వంగి ఆ కుక్క పిల్లను బయటికి తీసి దానికి శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఈ పరంపరలో కుక్క పిల్ల అప్రయత్నంగా ఏం చేసిందో తెలుసా? గోళ్లతో ఆయన గీరిందట. అలా గీరినప్పుడు చిన్నపాటి గాయం కలిగి కొంచెం రక్తం అలా బయటకు వచ్చింది. ఇది చిన్నది కదా, ఇది చిన్న కుక్క పిల్ల, ఈ చిన్న కుక్క పిల్ల గీటు నన్నేం చేస్తుంది అని తన పని నిమిత్తం తాను వెళ్ళాడు. విచిత్రం తెలుసా? 3 నెలల లోపు శరీరంలో ఏదో మార్పు కలుగుతుంది. ఎలాంటి మార్పు తెలుసా? కుక్క నడిచినట్టుగా నడుస్తున్నాడంట. ఏంటిది? కుక్క నడిచినట్లుగా నేను నడవటం ఏంటి? అంతటితో ఆగల, కుక్కలాగా అదిగో చూడండి, బౌ 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 అని నడుస్తున్నాడట. అరే, కుక్కలాగా అరవటం ఏంటి, కుక్కలాగా నడవటం ఏంటి, కుక్కలాగా బౌ బౌ అని అరవటం ఏంటని తెలిసిన డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు. విచిత్రం ఏంటో తెలుసా? అతనికి రేబీస్ వ్యాధి అనే వచ్చిందని, కుక్కలు కరిస్తే వచ్చే వ్యాధి ఉందో చూసారా, రేబీస్ వ్యాధి వచ్చిందని డాక్టర్లు తేల్చారు. అయ్యా, ఈయన బ్రతికించాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఉన్న డాక్టర్లు అందరూ చేరి ఆయన బ్రతికించాలని రకరకాలుగా ప్రయత్నం చేశారు. విచిత్రం తెలుసా? కుక్క మురిగినట్లుగా మురుగుతూ, కుక్క అరిసినట్లుగా అరుస్తూ, కుక్క సొంగగాచినట్లుగా సొంగగారుస్తూ, కుక్క గతికినట్లుగా గతుకుతూ 22 సంవత్సరాల నిండు యవనస్తుడు చనిపోయాడు. అతడు చనిపోతాడు అని ప్రపంచంలో ఎవ్వరూ అనుకోలా. అరే, ఇంత చక్కటి దేహదారుఢ్యం రా, ఇలాంటి ఆయన ఎట్లా చనిపోతాడు? 22 సంవత్సరాల పిన్న వయసులో ఓ చిన్న కుక్క కాటుకు గురై. బిడ్డలారా, భయపెట్టాలని కాదు, నీ మరణం ఎప్పుడుందో, నీ మరణ గడియ ఏ రోజుందో, ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతావో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు.